అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లలు, యథార్థమైన డ్రామా జ్ఞానము ద్వారానే మీరు అంచెలంచెలుగా స్థిరంగా ఏకరసంగా ఉండగలరు. మాయావి తుఫానులు మిమ్మల్ని కదిలించలేవు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, దేవతలలో ఉన్న ముఖ్యమైన ఏ గుణము పిల్లలైన మనలో సదా కనిపించాలి? సదా హర్షితంగా ఉండడం. దేవతలను సదా చిరునవ్వుతో హర్షితంగా చూపిస్తారు. అలాగే పిల్లలైన మనము కూడా సదా హర్షితంగా ఉండాలి. ఏమి జరిగినా చిరునవ్వుతో ఉండాలి. ఎప్పుడూ ఉదాసీనత లేక కోపం రాకూడదు. తండ్రి ఎలాగైతే తప్పొప్పుల జ్ఞానమునిస్తారో, ఎప్పుడూ కోపపడరో, ఉదాసీనంగా అవ్వరో, అలాగే మీరు కూడా ఉదాసీనులుగా అవ్వరాదు. అనంతమైన పిల్లలకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. లౌకిక తండ్రి ఇలా అనరు. వారికైతే 5-6 మంది పిల్లలు ఉండవచ్చు. ఇప్పుడున్న ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. వారందరికీ తండ్రి తప్పకుండా ఉంటారు. మనమంతా సోదరులమని కూడా అంటారు. వచ్చిన వారికి కూడా మనమంతా సోదరులమని చెప్తారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మము ప్రాయలోపమైంది కాబట్టి మర్రి చెట్టు ఉదాహరణగా ఇస్తారు. వృక్షమంతా నిలబడి ఉంది కానీ పునాది లేనే లేదు. అన్నిటికంటే ఎక్కువ ఆయువు ఈ మర్రి చెట్టుకే ఉంటుంది. ఇందులో ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి అన్నిటికంటే ఎక్కువ ఆయువు ఉంటుంది. అది ప్రాయలోపమైనప్పుడు తండ్రి వచ్చి ఇప్పుడు ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం అవ్వాలని చెప్తారు. అందుకు త్రిమూర్తులను కూడా తయారు చేశారు. కానీ అర్థం చేసుకోలేరు. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు, తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు, తర్వాత సృష్టిపైకి వస్తే దేవీ దేవత ధర్మము తప్ప మరొకటి లేదు. భక్తి మార్గము కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మొదట శివుని భక్తి చేస్తారు, తరువాత దేవతల భక్తి చేస్తారు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయమే. మిగిలిన వారికి తమ ధర్మాలు, మఠాలు, మార్గాలు ఎప్పుడు స్థాపన అవుతాయో తెలుసు. మేము పురాతనమైన వారమని ఆర్యులు చెప్తారు కదా. వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవత ధర్మము అన్నిటికంటే పురాతనమైనది. మీరు వృక్షము గురించి ఇతరులకు అర్థం చేయించినప్పుడు మన ధర్మము ఫలానా సమయంలో వస్తుంది అని స్వయం వారే అర్థం చేసుకుంటారు. వీరు మానవ సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీజము. దీనినే ఉల్టా వృక్షము అని అంటారు. తండ్రి అయితే జ్ఞానసాగరులు. వారికి వృక్షం అంతటి జ్ఞానము పూర్తిగా ఉంది. ఇది అదే గీతా జ్ఞానము. కొత్త విషయమేమీ కాదు. ఇక్కడ బాబా ఏ శ్లోకము మొదలైనవి వాటిని ఉచ్చరించరు. వారు గ్రంథము చదివి తర్వాత అర్థమును తెలియచేస్తారు. ఇది చదువు. ఇందులో శ్లోకాలు మొదలైన వాటి అవసరం లేదని తండ్రి అర్థం చేయిస్తారు. ఆ శాస్త్రాల చదువులో ఏ లక్ష్యము ఉద్దేశము ఉండదు. జ్ఞానము భక్తి వైరాగ్యం అని కూడా అంటారు. ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది. సన్యాసులది హద్దు వైరాగ్యము, మీది అనంతమైన వైరాగ్యము. నువ్వు అనుభవించే ఈ భోగము నిన్న వేరొకరిది, నేడు నీదిగా అయ్యింది, రేపు వేరొకరి సొంతమవుతుందని. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. రావణుని తలపై గాడిద తలను చూపిస్తారు. గాడిదను ఎంత శుభ్రంగా చేసి దానిపైన బట్టలుంచినా మళ్ళీ గాడిద మట్టిలో పడుకుని వస్త్రాలను పాడు చేస్తుంది. మీ వస్త్రాలను తీసుకువచ్చి స్వచ్ఛంగా పుష్పాల వలె తయారు చేస్తారు. మళ్ళీ రావణ రాజ్యంలో పొరలాడి అపవిత్రంగా అవుతారు. ఆత్మ మరియు శరీరం రెండు అపవిత్రమవుతాయి. మొత్తం అలంకారం అంతటిని పోగొట్టినారని తండ్రి అంటున్నారు. తండ్రిని పతిత పావనుడని అంటారు. ఒకప్పుడు మనము బంగారు యుగంలో ఎంతగా అలంకరించబడి ఉండేవారము. ఎంత మంచి రాజ్యభాగ్యం ఉండేది. మళ్ళీ మాయారూపీ ధూళిలో పొరలాడి మలినమైనమని నిండు సభలో కూడా చెప్పవచ్చు. ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వారి కర్తవ్యాన్ని గురించి ఎవరికీ తెలియదు. విరాట రూపంలో ప్రజాపిత బ్రహ్మను కూడా తీసేశారు. తండ్రి మరియు బ్రహ్మ గురించి యథార్థంగా తెలియదు. వారిని ఆదిదేవుడని కూడా అంటారు. నేను ఈ వృక్షానికి చైతన్య బీజ రూపుడను అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది ఉల్టా వృక్షము. తండ్రి ఎవరైతే సత్యము, చైతన్యము, జ్ఞానసాగరులో వారినే మహిమ చేస్తారు. ఆత్మ లేకపోతే అటు ఇటు కూడా నడవలేదు. గర్భంలో కూడా 5-6 నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది. ఇది కూడా డ్రామాలో తయారు చేయబడింది. ఆత్మ వెళ్ళిపోతే అంతా సమాప్తం.
నిజాయితీ బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించాలి. అరే చింటూ, ఇప్పుడు మనము సదా హర్షితంగా ఉండాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. నన్ను ఎంత నిందించినా నేనేం చేశాను? నాకు కోపమేమైనా వస్తుందా? డ్రామానుసారంగా వీరందరూ భక్తి మార్గంలో చిక్కుకొని ఉన్నారని భావిస్తాను. కోపపడే మాటే లేదు. డ్రామా ఈ విధంగా తయారైంది. ప్రేమగా అర్థం చేయించాల్సి వస్తుంది. పాపం వారు అజ్ఞాన అంధకారంలో ఉన్నారు, అర్థం చేసుకోరు. కాబట్టి జాలి కూడా కలుగుతుంది. సదా చిరునవ్వుతో ఉండాలి. వీరంతా స్వర్గద్వారానికి రాలేరు. మీరంతా శాంతిధామానికి వెళ్ళేవారు. అందరూ శాంతినే కోరుకుంటారు. కాబట్టి తండ్రియే సత్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ ఆట తయారు చేయబడిందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది. ఇందులో చాలా అచంచలమైన స్థిరమైన బుద్ధి ఉండాలి. ఎంతవరకు అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితి ఉండదో అంతవరకు పురుషార్థం ఎలా చేస్తారు? ఏమైనా జరగని భలే తుఫాన్లు వచ్చినా స్థిరంగా ఉండాలి. మాయావి తుఫానులైతే చాలా వస్తాయి, చివరి వరకు వస్తూనే ఉంటాయి. స్థితి దృఢంగా ఉండాలి. అన్నా బాబా ఈరోజు ధారణ చేయమని ఏం చెప్తున్నారంటే, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రంగా అయ్యి స్వయాన్ని అలంకరించుకోవాలి. ఎప్పుడు మాయాధూళిలో పొర్లాడి అలంకారాన్ని పాడు చేసుకోరాదు. ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకొని తమ స్థితిని అచంచలంగా అడోలంగా స్థిరంగా చేసుకోవాలి. ఎప్పుడూ తికమక పడరాదు. సదా హర్షితంగా ఉండాలి. అరే చింటూ, బాబా వరదానం ఏమిస్తున్నారంటే, ప్రతి పనిని బాగా ఆలోచించి అర్థం చేసుకుని చేసే పశ్చాత్తాపము నుండి ముక్త జ్ఞానయుక్త భవ, జ్ఞానయుక్త ఆత్మభవ. ప్రపంచంలో కూడా మొదట బాగా ఆలోచించిన తర్వాత చేయండి అని అంటారు. ఎవరైతే ఆలోచించకుండా చేస్తారో, చేసిన తర్వాత ఆలోచిస్తారో వారు పశ్చాత్తాప రూపంగా అవుతారు. చేసిన తర్వాత ఆలోచించటం అనేది పశ్చాత్తాప రూపం అవుతుంది. ముందు ఆలోచించడం అనేది జ్ఞానయుక్త ఆత్మల గుణము. ద్వాపర కలియుగాలలో అయితే అనేక ప్రకారాలుగా పశ్చాత్తాపడే కర్మలే చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సంగమ యుగంలో ఆలోచించి అర్థం చేసుకొని ఎలాంటి సంకల్పాలు చేసే లేక కర్మలు చేయాలంటే ఆ కర్మల ద్వారా ఎప్పుడు మనసులో కూడా ఒక సెకండ్ కూడా పశ్చాత్తాపడరాదు. అప్పుడు వారిని జ్ఞానయుక్త ఆత్మలని అంటారు. దయాహృదయులుగా అయ్యి సర్వగుణాలను శక్తులను దానం ఇచ్చేవారే మాస్టర్ దాతలు అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.